నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను భార్గవి. అనకాపల్లిలోని కోట ఊరట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన పేలుడు ఘటనపై ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించామని చెప్పారు. కైలాసపట్నం ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 ఎక్స్ గ్రేషియా మరియు కేంద్ర ప్రభుత్వం తరపున ₹50,000 పరిహారం ప్రకటించబడిందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. గాయపడిన వారికి అన్ని వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందించబడతాయని, వారి చికిత్స ఖర్చులను ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ ఇప్పటికే ప్రారంభమైందని, విచారణలో కానీ ఉండాల్సిన మెటీరియల్ కన్నా అధికంగా నిల్వ ఉన్నట్లు అధికారులు నిర్ధారించని చెప్పారు. ఇదే సమయంలో LG పాలిమర్స్ ఘటనను ప్రస్తావించిన మంత్రి, ఆ ఘటనలో బాధితులకు అప్పటి ప్రభుత్వం ఎలా స్పందించిందో అందరికీ తెలుసునని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా బాధితులపై తక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమైందని, ప్రజాప్రతినిధులు అధికారులు ఉండి పర్యవేక్షించారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాణాసంచ తయారీ కేంద్రాలపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తేల్చి చెప్పారు. సమానంగా ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఈరోజు 2047 విజన్ కానీ, బంగారు కుటుంబం, అదేవిధంగా మార్గదర్శిల ఈ ప్రయత్నం కానీ ఈరోజు సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. విచారణ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా ఫ్లోట్ చేశాము. ప్రాథమిక విచారణలోని అంటే లైసెన్స్డ్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణలో తేలింది. వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేసాం. ఇద్దరిని A1 A2, ఒకళ్ళు అయితే చనిపోయారు, ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. జానకిరామ్ అన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఆయన 50% బర్న్తో ఆయన కూడా కొంచెం సఫర్ అవుతున్నారు. ఈరోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, చనిపోయిన వాళ్ళందరికీ కూడా ₹15,00,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా PM నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా ₹2,00,000 అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగాత్రులకి ₹1,00,000 ఎక్స్ గ్రేషియా, అదేవిధంగా PM నుంచి ఒక ₹50,000 ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి.